నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పిఠాపురంలో ఎవరిని అడిగినా మా ఊరిని బంగారం చేస్తున్నాడు రా మా ఎమ్మెల్యే అని అంటున్నారంట. ఇది నా మాటలు కాదు, సాక్షాత్తు పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి బుచ్చిబాబు సనా సినిమా డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు రామ్ చరణ్తో పెద్ది అనేటువంటి సినిమా, అదేవిధంగా ఉప్పెన అనేటువంటి ఒక సినిమాను తీసినటువంటి డైరెక్టరు, ఆయన పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజును పురస్కరించుకొని ఆయన వేసినటువంటి ట్వీట్ చూడండి. పిఠాపురంలో ఎవరిని అడిగినా ఊరిని బంగారం చేస్తున్నాడు రా మా ఎమ్మెల్యే అంటున్నారు. సొంతూరిని బాగు చేస్తే చాలు అనుకుంటాం, అలాంటిది మీరు బంగారం చేస్తున్నారు సార్. మీరు మా దగ్గరే ఉండడం మా అదృష్టం. మా పిఠాపురం ఎమ్మెల్యే, ఏపీ డిప్యూటీ సీఎం, మా ఫేవరెట్ హీరో అని చెప్పి ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. ఈ పోస్ట్ పెట్టిన తర్వాత ఆయన ఫేవరెట్ హీరో కాబట్టి అలా మాట్లాడాడేమో, లేదా సినిమా అవకాశాల కోసం అలా మాట్లాడాడేమో అని అందరూ అనుకోవచ్చు. కానీ కాదు, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యేగా అయిన తర్వాత అసలు ఏం చేశాడంటే రోడ్లు వేశాడు. సాగునీరుకైతే కనుక కాలువలు పూడిపోయింటే ఎప్పటి నుంచో వైఎస్ఆర్సీపీ వాళ్ళు కనీసము కాలువల్లో మట్టి తీసినటువంటి పాపాను కూడా పోలేదు. కాలువలు శుభ్రం చేయించి సాగునీరు అందించారు, తాగునీరు అందించారు. స్కూల్లో కనీస సదుపాయాలు కూడా లేకుండా ఉంటే కనీస సదుపాయాలు కల్పించాడు. అదేవిధంగా హాస్పిటల్ విషయానికి వస్తే అది 30 పడకల ఆసుపత్రి ఉంటే దాన్ని నేను 100 పడకల ఆసుపత్రి చేస్తాను అని చెప్పి ఎప్పుడైతే ఎన్నికలు ప్రచారానికి వెళ్ళాడో అప్పుడు చెప్పడం జరిగింది. దాన్ని నిజం చేస్తూ ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఆ హాస్పిటల్ ఏదైతే ఉందో అది 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేస్తున్నారు. అప్గ్రేడ్ చేయడం అంటే ఊరినే ఎవరికో కాంట్రాక్టర్కి ఇచ్చేసి కట్టేసి గోడలు కట్టేసి బిల్లులు తీసుకోవడం కాదు. ఎలా నిర్మిస్తున్నాడో చూడండి. ఇక్కడ చూడండి, ఈ ఫోటో చూడండి. ఆసుపత్రి నిర్మాణానికి చేస్తున్న పైల్లో టెస్టింగ్ పనులు. సో ఈ భూమిని టెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ హాస్పిటల్ కడితే, ఇక్కడ ఇంత పెద్ద కట్టడం కడితే వరదలకు కానీ వానలకు కానీ, ముఖ్యంగా అక్కడ వరదలు ఎక్కువ వస్తూ ఉంటుంది, వరదలకు ఇది నిలుస్తుందా లేదా స్వల్ప భూకంపం వస్తే నిలుస్తుందా అని చెప్పి ముందు టెస్టింగ్లు చేసి తరువాత అక్కడ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టబోతున్నారు. ఇక్కడ చూడండి, పిఠాపురంలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. గత 10 రోజులుగా మట్టి నమూనా పరీక్షలు, పైల్ లోడింగ్ టెస్టులు జరుగుతున్నాయి. మరోపక్క కొత్త భవనం నిర్మించే ప్రాంతంలో ఉన్న పాత భవనాలను కూల్చేస్తున్నారు. ఇప్పటికే పాత భవనాల్లో ఉండేటువంటి ల్యాబ్లు, ఎక్స్రే, హెచ్ఐవి పరీక్షా కేంద్రాలు వేరే భవనాల్లోకి మార్పు చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కార్పొరేట్ స్థాయి వైద్యం అందుబాటులోకి తీసుకొస్తానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఆ మాట ప్రకారము గత డిసెంబర్లోనే ఇక్కడ ప్రభుత్వము 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి కేబినెట్ ఆమోదించింది. అదేవిధంగా 38 కోట్ల రూపాయలు భవన నిర్మాణానికి డబ్బులు కూడా శాంక్షన్ చేసింది. బేసిక్గా ఏం చేయాలి, ఒక ఎమ్మెల్యే ఏం చేస్తాడు, శాంక్షన్ అవ్వగానే వాళ్ళ ఫ్రెండ్ని పిలిచి ఆ సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చి ఇట్లాంటి టెస్టింగ్లు ఏముండదు, సిమెంట్ ఎంత కలుపుతారు, ఇసుక ఎంత కలుపుతారో తెలియదు, ఊరినే ఒక 4 గోడలు కట్టేసి లోపల ఏవో పరికరాలు పెట్టేసి అయిపోయింది అని చెప్పేసినటువంటి ఎమ్మెల్యేలను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మనం చూసాము. కానీ అందుకు భిన్నంగా నిర్మాణానికి ముందే టెస్టింగ్లన్నీ చేసి ఆ భూమి, ఆ హాస్పిటల్ కడుతున్నటువంటి భూమి ఏదైతే ఉందో అది నిజంగా నిలబడుతుందని టెస్టింగ్లు కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా హాస్పిటల్ కట్టేసి ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, నేను 17 మెడికల్ కాలేజీలు తెచ్చేసానని చెప్పి పర్మిషన్లు తెచ్చేస్తే సరిపోదు కదా. ఇక్కడ చూడండి, పవన్ కళ్యాణ్ గారు 100 పడకల ఆసుపత్రి నేను తెస్తానని చెప్పి 38 కోట్ల రూపాయలు విడుదల చేసేస్తే సరిపోదు కదా. అక్కడ నిర్మాణ కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతా ఉందో మానిటర్ చేయాలి. నిర్మాణమైన తర్వాత దాన్ని ఉపయోగంలోకి తీసుకుని రావడానికి ఏ కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి ఒక ఐడియా ఉండాలి కదా. ఊరినే 100 పడకల ఆసుపత్రి కట్టేస్తా ఉన్నామని చెప్పి 100 పడకల ఆసుపత్రిని కట్టేసి అందులో సిబ్బంది లేకుండా చేస్తే ఉపయోగం ఏముంటుంది? అదే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. మెడికల్ కాలేజ్ అని చెప్పాడు, కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించకుండా 5 కాలేజీలు కట్టేశాను, అడ్మిషన్లు స్టార్ట్ అయిపోయిందని చెప్పాడే కానీ బాత్రూమ్లు కట్లా, కరెక్ట్గా ఆ బిల్డింగ్కి సంబంధించి పూర్తిగా ఆ నిర్మాణ పనులు కూడా కాకుండా కనీస బోధనా సిబ్బంది కూడా లేకుండా నేను కట్టేశా అని చెప్పి సాక్షి పేపర్లో రాసుకొని ఎలక్షన్కు పోతే ఏమైందో మనం అందరూ చూసాము. అలా కాకుండా 30 పడకలు ఉన్నటువంటి పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకలకు అప్గ్రేడ్ చేస్తూ కేబినెట్ ఆమోదం తీసుకొని 38 కోట్ల రూపాయలు డబ్బులు విడుదల చేపించి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పాత కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసి దాన్ని వేరే చోటకి మార్చి ఆల్రెడీ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ అంతా
పక్కకు మార్చి ఒక ప్రణాళికాబద్ధంగా 100 పడకల ఆసుపత్రి నిర్మాణం అయితే చేస్తూ ఉన్నారు. మరోపక్క ఊరికే హాస్పిటల్ కట్టి వదిలేస్తే సరిపోదు కదా, కాబట్టి దానికి సంబంధించినటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో దాని మీద కూడా దృష్టి పెట్టారు. ఈ కన్స్ట్రక్షన్ అయిపోగానే ఆ సిబ్బంది విధుల్లోకి వచ్చే విధంగా ఆయన ప్లానింగ్ అయితే ఉంది. మరోపక్క వైద్య సిబ్బంది నియామకం పైన దృష్టి సారించారు. ప్రస్తుతం 30 పడకల ఆసుపత్రికి సంబంధించి వైద్యులతో పాటు ఇతర సిబ్బంది 35 మంది వరకు ఉన్నారు. మరో 66 పోస్టులు కొత్తగా మంజూరయ్యాయి. జనరల్ మెడిసిన్, సర్జన్, ఓబీజీ, పీడియాట్రిక్, అనస్థీషియా, సివిల్ సర్జన్ తదితర పోస్టులతో పాటు 16 మంది స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీపై కూడా దృష్టి సారించారు. ఊరికే హాస్పిటల్ కట్టేస్తా ఉన్నామని చెప్పి హాస్పిటల్ మాత్రం కట్టి వదిలేయకుండా దానికి ఏమేమి కావాలి, నిర్మాణానికి ఏం కావాలి, క్వాలిటీగా ఏ విధంగా నిర్మాణం చేయాలి, నిర్మాణం చేసిన తర్వాత సిబ్బంది కొరత ఉంది కాబట్టి సిబ్బంది నియామకాల పైన కూడా దృష్టి సారించి ఆ సిబ్బందిని కూడా 100 పడకల ఆసుపత్రికి కావాల్సినటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో 66 పోస్టులు కొత్తగా కూడా మంజూరు చేయించుకున్నాడు. సో బేసిక్గా ఒక ఎమ్మెల్యేకి ఇవంతా అవసరం లేదు. హామీలు ఎన్నో ఇస్తూ ఉంటారు. ఎన్నికలకు కరెక్ట్గా సంవత్సరం ముందు దిగాలి. దిగి ఒక 30 కోట్లో 40 కోట్లో ఖర్చు పెట్టుకుంటే గెలిచిపోవచ్చు. 30 కోట్లో 40 కోట్లో ఖర్చు పెట్టాలంటే పవన్ కళ్యాణ్ గారికి జస్ట్ లైక్ దట్ ఖర్చు పెట్టగలడు. కానీ ఆయన్ని నమ్ముకొని దాదాపు 73,000 మెజారిటీ ఇచ్చినందుకు ఆయన ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా తీరుస్తా వెళ్తున్నారు. అందులో భాగంగానే 30 పడకల ఆసుపత్రి ఏదైతే ఉందో దాన్ని నేను అప్గ్రేడ్ చేస్తానని చెప్పి మాట ఇచ్చాడు. మాట తప్పకుండా చేస్తున్నాడు. మరోవైపు ఒక కమిటీని ఏర్పాటు చేసి ఈయనే సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలను పరిష్కరించే దిశగా ఆయన అయితే కృషి చేస్తూ ఉన్నారు. ఆయన ఉప ముఖ్యమంత్రి అవడము, అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వంలో కీలక శాఖలు ఆయన చేతిలో ఉండడము, ఆయన కీలక వ్యక్తిగా ఉండడం వలన పిఠాపురం అభివృద్ధి పథంలో దూసుకొని వెళ్తుంది. సో బుచ్చిబాబు గారు చెప్పినట్లు సొంతూరుని బాగు చేస్తే చాలు, అదే 10,000 అనుకునేటువంటి ఈ సమాజంలో ఊరిని బంగారం చేస్తున్నారు సార్ అని చెప్పడం నిజంగా ఆయన ఏమి పొగడ్తల కోసం చెప్పలేదు. ఎందుకంటే ఆయన మొన్న పిఠాపురం వెళ్ళొచ్చారు కాబట్టి అక్కడ జనాలు అనుకున్నటువంటి మాటనే ఆయన ట్వీట్గా వేశారు. సో మొత్తానికి ఎన్నికల్లో ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, ఇచ్చిన హామీలు, ఇవ్వని హామీలు కూడా, అదేవిధంగా ఆ నియోజకవర్గానికి సంబంధించి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, కూటమి ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఆ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆ లబ్ధిదారులకు అందరికీ అందే విధంగా అక్కడ ఒక ఇన్ఛార్జిని పెట్టి కమిటీలు వేసి అందరికీ అందే విధంగా కూడా చూసుకుంటున్నారు. సో ఇదంతా ఉప ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేగా చేస్తూ ఉంటే సొంత డబ్బులు పెట్టి అక్కడ రాఖీ పండుగ రోజు కావచ్చు, వరలక్ష్మి వ్రతం రోజు కావచ్చు, అదేవిధంగా టీచర్స్ డే రోజు కావచ్చు, ఆ టీచర్స్ని గౌరవించడము, భర్త చనిపోయినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో అమ్మా నేను మీకు ఎమ్మెల్యే మాత్రమే కాదు మీ సోదరుని అని చెప్పేటట్లు బట్టలు పంపడము, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆడపడుచులకు నేను ఎమ్మెల్యేను కాదు మీ సోదరుని అని చెప్పి వరలక్ష్మి వ్రతం చేయించి బట్టలు ఇవ్వడము, ఇలాంటి కార్యక్రమాలతో పవన్ కళ్యాణ్ గారు నేను ట్రెండ్ను ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తానని చెప్పి పిఠాపురం ఎమ్మెల్యేగా కూడా దూసుకొని వెళ్తున్నారు. సో పిఠాపురం ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సింది, వంగా గీత గారు ఎన్నికల ముందు ఏం చెప్పారు? ఆమె ఎమ్మెల్యేగా చేశారు, ఎంపీగా కూడా చేశారు. ఆమె ఏమన్నారు? నేను మీ కాపు బిడ్డను, ఇక్కడే పుట్టాను, ఇక్కడే చనిపోతాను, నాకు ఓటేయండి, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఉప ముఖ్యమంత్రిగా కూడా చేస్తారని చెప్పి తెగ హడావిడి చేసింది. కానీ పిఠాపురం ప్రజలు చాలా విజ్ఞతతో ఆలోచించి పవన్ కళ్యాణ్ గారిని ఎన్నుకున్నారు. అదే కనుక గీతా గారు గెలిచినా వేరే వాళ్ళు ఎవరు గెలిచినా కూడా ఇలాంటి కార్యక్రమాలు అయితే జరిగేది కాదు. ఒక్క పిఠాపురం వెళ్ళే కాదు, ఏ నియోజకవర్గం వాళ్ళైనా గుర్తుంచుకోవాల్సింది, ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారు నాన్ లోకల్ మేము లోకలు, మేము గనుక గెలిస్తే మీకు అభివృద్ధి చేసి చూపిస్తాం, మీరు సచ్చినా బతికినా పెళ్ళైనా మేమే రావాలి అని చెప్పేటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. ఓటర్లు గుర్తుపెట్టుకోవాల్సింది మీకు లోకలా నాన్ లోకలా కాదు, మీకు పనికొచ్చే నాయకుడా పనికి మాలిన నాయకుడా అని చెప్పి గుర్తుపెట్టుకొని విజ్ఞతతో ఆలోచించి ఓట్లు వేయాలి. పిఠాపురం ప్రజలు విజ్ఞతతో ఆలోచించి పవన్ కళ్యాణ్ గారిని ఎన్నుకున్నారు కాబట్టి ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుని వెళ్తుంది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వంగా గీతను మర్చిపోయిన మధ్యలో